స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వరద వచ్చి ఇల్లు కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. మూడు రోజులకు వర్షం కొట్టి మాకు కొంచెం చాలా ఇబ్బంది అయింది. లోపల వాటర్ వచ్చి ఏ ప్రభుత్వం ఏదైనా చేసుకోలేదు. మాకు వాటర్ వచ్చి కింద కుక్క తీసేసుకున్నాము, మంచాల మీద వండుకున్నాము. ఇంట్లో నీళ్ళు ఊరి మాకు తిననీకి కూడా కొంచెం వండుకోనికి కూడా ఇబ్బంది అయిపోయింది. మీదికి ఉరుసుడు రేకులు కాబట్టి సార్, మీదికి ఉరుసుడు కిందికి వాటర్ వచ్చుడు. మీకు ఇల్లు లేదా? ఇల్లు లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఇప్పుడు ఇంద్రమ్మ పథకం గానీ ఇప్పుడు దాని మీద కూడా పేరు రాలేదు. లిస్ట్ పేరు రాలేదు. ఏమనంటే మీకు ఇల్లు ఉందని చెప్పేస్తారు. ఎవరైనా అధికారులు వచ్చారా మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి ఏమనంటే వస్తుంది తర్వాత వస్తుంది అని చెప్తారు. ఒకటే సార్, ఈ 2 రోజులు వర్షం కొట్టిన వల్ల మాకు ఇంట్లో వండుకోనికి కూడా ఇబ్బంది అయిపోయింది. వర్షం బాగా వచ్చేసింది. మీదికి వెళ్ళి వర్షం రేకులు నా ఒరుసుడు కింద వాటర్ వచ్చుడు. మాకు 3 రోజులు వర్షం కొట్టిన మొక్కలు బాగా ఇబ్బంది అయిపోయింది. ఏ అధికారం రాలేడు, ఊరు రాలేడు, మనం ఎవరు పట్టించుకోలేరు కూడా. ఇది సార్ కావాలంటే చూసుకోండి. కాలువ తీసేసుకుంటే మాకు ఆల్రెడీ ఈ కాలువ తీస్తేనే వాటర్ తక్కువ అయిపోయింది. నిన్న మొన్న వాటర్ వచ్చింది. కాలువ అక్కడ చూడండి సార్, అక్కడ కూడా వాటర్ వెళ్తున్నట్లు అట్లా వాటర్ తీసేసుకున్నాము. వాటర్ అట్లా వచ్చింది, ఏం వస్తలేదు. ఇది మా పరిస్థితి. వర్షం కొడితే మీదికి మొత్తం వాటర్ వచ్చేస్తుంది. అది ప్రభుత్వం ఆదుకోవాలని అదొక డిమాండ్ మాకు కావాలి సార్. పిల్లల్ని నైట్ వర్షం కొడితే కూడా నైట్ మేలుకుంచి నైట్ ఆ రేకుల సౌండ్ కు దానికి పిల్లలు మేలుకనే ఉన్నారు, నిద్ర లేదు. అది సార్ మా పరిస్థితి. ఇది ఇక్కడ పొక్కలు పడితే వర్షం కొడితే ఇది అయిపోతుంది. పిల్లలు కొడుకో బిడ్డే వాళ్ళు పిల్లల్ని వేసుకొని తెల్లందాకా మేలుకుంటాడు. మా పరిస్థితి అది సార్. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఈ 3-4 రోజులు వర్షం కొట్టే వరకు అది మా పరిస్థితి. మళ్ళీ ఒకటి రాత్రి 1 గంట నుంచి వర్షం కొడితే కూడా పిల్లలు నిద్ర లేదు సార్. మొత్తం కప్పుకొని కూర్చున్నాము. ఎక్కడెక్కడ ఊరిస్తే కూడా బగలు పెట్టుకున్నాము, ఎత్తిపోసినాము. మా పని మొత్తం అది సార్.